అయితే యువరానికి ఎటువంటి భయం కలగకుండా సభ్యతగా ఎలా పరిచయం చేసుకోవాలా అని ఆలోచించాడు. మనోహర్ తన మంత్రిని చూసి, మంత్రి, నేను ఈ వనంలోని అందాలను చూస్తూ దారి తప్పినట్లుగా నటించి వారితో మాట్లాడతాను. మన గురించి ఏమాత్రం అనుమానం రాకూడదు అని మెల్లిగా చెప్పాడు. తొలి పరిచయం. యువరాజు మనోహర్ మంత్రితో కలిసి ఆ నృత్యం చేసిన ప్రాంతానికి కొద్దిగా ముందుగా వచ్చాడు. నెమ్మదిగా నడుచుకుంటూ యువరాణి కూర్చున్న చోటుకి దగ్గరగా వెళ్లారు. అప్పుడు మంత్రి యువరాణి సౌందర్యను ఉద్దేశించి గౌరవంగా ఇలా అన్నాడు, క్షమించాలి దేవి, మేము దారి తప్పి ఈ వనంలోకి వచ్చాము. మీ మధురమైన గానం, నృత్య శబ్దం విని ఇటువైపు వచ్చాము. ఈ అందమైన వనంలో ఇంతటి సుందరాంగిని చూసి ఆశ్చర్యపోతున్నాము. దయచేసి మేము వెళ్లవలసిన రాజమార్గాన్ని తెలియజేయగలరా అన్నాడు. యువరాణి సౌందర్య లేచి నిలబడి వారిని చూసింది. ఆమె కళ్లలో అపారమైన ప్రశాంతత, అద్భుతమైన తేజస్సు ఉన్నాయి. యువరాజు మనోహర్ మొదటిసారి ఆమెను అంత దగ్గరగా చూసి కదలకుండా ఉండిపోయాడు. ఆమె చూపుల ముందు అతని ధైర్యం సన్నగిల్లినట్లు అయింది. సౌందర్య చిరునవ్వుతో, రాజమార్గం ఇక్కడ నుంచి పడమర దిక్కుగా సాగుతుంది. మీరు కొంచెం ముందుకు వెళ్తే అలికిడి లేని ప్రశాంతమైన అడవిని దాటి నేరుగా రాజమార్గానికి చేరుకుంటారు అని వినయంగా సమాధానం చెప్పింది. మనోహర్ వెంటనే తనను తాను పరిచయం చేసుకుంటూ, సుందరి, నా పేరు మనోహర్, నేను పక్క రాజ్య యువరాజును. ఈ వనం, ఈ ప్రాంతం ఎంత అందంగా ఉన్నా మీ అంత అందంగా లేదు. మీ పాట, నాట్యం అద్భుతం. నన్ను క్షమించండి. ఇంతటి అద్భుతమైన రూపాన్ని, ప్రతిభను చూసిన తర్వాత మీ గురించి తెలుసుకోకుండా వెళ్ళలేను. మీరెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు. యువరాణి సౌందర్య మనోహర్ కళ్లలో తన పట్ల ఉన్న గౌరవాన్ని, ఆరాధనను గమనించింది. యువరాజు అందం, అతని మాటల్లోని స్పష్టత ఆమెకు నచ్చాయి. నేను ఈ రాజ్య యువరాణిని, నా పేరు సౌందర్య అని సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చింది. మనోహర్ సంతోషంతో పొంగిపోయాడు. యువరాణి, మిమ్మల్ని చూడడం నా పూర్వ జన్మ సుకృతం. మీ సౌందర్యానికి, మీ కళాభిరుచికి నేను దాసోహం అంటున్నాను అని మనసులో అనుకున్న మాటలే పైకి చెప్పేశాడు. సౌందర్య నవ్వి, ధన్యవాదాలు యువరాజా, ఇక మేము వెళ్ళాలి అని బయలుదేరబోయింది. మనోహర్ ఆమెను ఆపడానికి, ఒక్క నిమిషం యువరాణి, ఈ నందనవనం గురించి నాకు ఇంకా చాలా విషయాలు తెలియవు. మీరు దయచేసి ఈ వనంలో ఏ ఏ వృక్షాలు, ఏ ఏ పూలు ఉన్నాయో నాకు చూపగలరా? వాటి గురించి వివరించగలరా అని అభ్యర్థించాడు. సౌందర్య అంగీకరించింది.